హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బుటిక్. ఈరోజు వీడియోలో హై నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలో క్లియర్గా ఫార్ములాతో చెప్తానండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అయ్యి ఇంకా ఎక్కువ నేర్చుకుందాము, అసలు ప్రతిదీ ఫార్ములా అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంకోటి అడుగుతున్నారండి, మీరు ఆన్లైన్ క్లాసులు చెప్తారా లేకపోతే వీడియోస్ ఇస్తారని. వీడియో ఏమి ఇవ్వనండి, అన్నీ లైవ్లోనే మీకు చూపిస్తాను, అంతేకాని ఏది అసలు వీడియోనే ఉండదు. గూగుల్ మీట్ ద్వారా ఉంటుంది, లైవ్ సెక్షన్ ఉంటుంది 1:30 to 3 వరకు అనమాట క్లాసు. ఓకేనా? ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. లెంత్ 14.5, దానికి 30 ఇంచి కలపండి, అంటే 15.5 మార్క్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకుని లైన్ డ్రా చేయండి. నార్మల్ బ్లౌజ్ నుంచి అసలు బోట్ నెక్ కానీ హై నెక్ కానీ కాలర్ నెక్ ఎలా తీసుకోవాలి, షోల్డర్ అనేది క్లియర్గా చెప్తాను చూడండి. చెస్ట్ 33, దానికి 2 ఇంచులు కలపండి. 35/4 అంటే 8.5, దానిలో నుంచి 2 ఇంచులు తీసేయండి, అదే షోల్డర్ 6.5. ఓకేనా? ఆమ్ డౌన్ వచ్చేసరికి మళ్ళీ 6.5 అంటే పావుదొక 7 మార్క్ చేయండి. ఓకేనా? ఈ లైన్ చెస్ట్ లైన్. చెస్ట్ 33 అన్నాం కదా, ఇప్పుడు 33 కాదు 35 లూజ్ ఉండాలి. వేసుకున్నప్పుడు మూమెంట్ ఉండాలి మనం, అంటే 2 ఇంచులు లూజ్ ఉండాలి. అంటే చూడండి 8.5. ఓకేనా? పావుదొక్కు 9, 1.5 ఖర్చు. షోల్డర్ 6.5 పెట్టాం కదా, అదే 6.5 ఇక్కడ కూడా మార్క్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కార్నర్లో 1 ఇంచే పెట్టండి. 1 ఇంచ్ పెట్టి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి. ఓకేనా? ఇలా తీయండి. నేను యాస్టీస్గా ఎలా చేస్తాను అలాగే చేయండి, పర్ఫెక్ట్గా వస్తుందండి, నో డౌట్. కస్టమర్ మీరైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఓకేనా? ఆమ్ హోల్ వచ్చేసరికి 7.5 రావాలి, పావుదొక్కు 8 వచ్చింది, వెరీ గుడ్. ఇలాగే రావాలి. 1/2 ఇంచ్ స్లోప్ తీస్తాం మనం, 1/2 ఇంచ్ యాడ్ చేసాం ఇక్కడ, 1/2 ఇంచ్ అక్కడ లెస్ చేస్తాం అనమాట, అది జరుగుతుంది. ఓకేనా? మీకు క్లియర్గా చెప్తున్నాను, చాలా ఈజీగా హై నెక్ బ్లౌజ్, మోడల్ బ్లౌజులు ఇలా మనం ఎంత ఈజీగా స్టిచ్ చేస్తే అంత ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అంతేగాని నార్మల్ బ్లౌజ్ అలాగే ఉండిపోతున్నారు చాలామంది, మాకు రాదండి అంటున్నారు. ఏది కష్టం కాదండి. ఓకేనా? ఈ భూమి మీద ఒకళ్ళు చేయగలుగుతున్నారంటే మనం కూడా చేయగలం. నార్మల్ బ్లౌజులు కుట్టేవాళ్ళం, హై నెక్, బోట్ నెక్, కాలర్ నెక్ కుట్టడం కష్టమా? కాదు కదా. ఇప్పుడు నెక్కి ఎంత ఇవ్వాలంటే చెస్ట్ డివైడెడ్ బై 12 వేయండి, అంటే 2.8 వస్తుంది. 33 డివైడెడ్ బై 12 వేయండి, 2.8 అంటే పావుదొక్కు 3 పెట్టేసి 1.5కి ఈ విధంగా మార్క్ చేయండి. ఓకేనా? ఎంత పెట్టాలి అనేది డౌట్ వస్తుంది. హై నెక్ అంటే కాలర్ నెక్ అయినా 1.5 ఇంచ్ సరిపోతుంది. 1 ఇంచ్ కూడా సరిపోతుందండి, అయితే పై దాకా ఉంటుంది. మీరు ఇష్టపడకపోతే 1.5 పెట్టుకోండి, లేదు పర్లేదు పై దాకా అంటే నెక్ పై దాకా అంటే 1 ఇంచ్ పెట్టుకోండి, మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది. ఓకేనా? నడుము వచ్చేసరికి 28, 7, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు, ఈ విధంగా మార్క్ చేసేయండి. ఓకేనా? చాలా ఈజీగా క్లియర్గా ఉంటుందండి, ప్రతిదీ కూడా లైవ్ సెక్షనే ఉంటుంది. చాలా నీట్గా చెప్తాను, చాలా బాగా కూడా చెప్తాను. ఓకేనా? నేను బ్లౌజ్ స్టిచ్ చేశానంటే పర్ఫెక్ట్గా వస్తుంది, నో డౌట్. ఈ విషయంలో మాత్రం నో డౌట్ అనమాట, ఎందుకంటే నిజంగానే అంత బాగా చెప్తాను. ఓకేనా? నెక్ విడ్త్ వచ్చేసరికి 4.5. ఓకేనా? అంటే 4.5 అంటే దానికి ఈ కింద ఒక 1/4 ఇంచే పోద్ది, లేక పైన ఏం పోదు. నేను బక్రం మీద తీస్తాను, మీకు చూపించడం కోసం మార్క్ చేస్తాను. 3 మార్క్ చేయండి. ఓకేనా? పైన కూడా 3 మార్క్ చేయండి. ఇక్కడ అంటే దీనికి డ్రాప్ వచ్చేసరికి కొంచెం పెద్దగా రావడానికి, అంటే బయటికి వెళ్ళినప్పుడు మనం స్టిచ్ చేసినప్పుడు పైపింగ్ అయితే పైపింగు, మనం బక్రం తీస్తే బక్రం, మీరు ఏది తీస్తే అది. నేనైతే బక్రమే తీస్తానండి, ఇలాంటి వాటికి ఎక్కువ. క్యాన్వాస్ అంటాం, బక్రం అంటాం, మీరు ఏదంటారో మీ ఇష్టం, అంటే దాన్ని బట్టి తీస్తాం. ఓకేనా? ఇలా మార్క్ చేసి మన దగ్గర ఉన్న ఆమ్ హోల్ స్కేల్తో ఈ విధంగా, అసలు చూడండి ఎంత బాగా, ప్రతిదీ కూడా ఈ స్కేల్తో వాడచ్చు అనమాట. ఓకేనా? అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా బాగా. మనం వాడుకునే విధానం బట్టి ఉంటుంది, ప్రతిదీ కూడా ఒక మిరాకిల్ అనమాట, మనం వాడుకోవాలి, అలా అంత ఈజీగా వస్తుంది. దీనిలోనే డ్రాప్, స్క్వేరు, డైమండ్, మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. అసలు ఏం వేసుకోకపోయినా హై నెక్ పెట్టుకుని కుట్టుకున్న, పైదాకా పెట్టుకుని కుట్టుకున్న నీట్గా ఉంటుంది, అంటే మీరు వేసుకునే దాన్ని బట్టి. ఓకేనా? నాకైతే హై నెక్ బ్లౌజులు అంటే చాలా ఇష్టం అండి. ఓకేనా? వేసుకుంటాను ఎక్కువ, ఇష్టమే. ఓకేనా? ఇది బ్యాక్ పార్ట్, మీరు దీంట్లో ఏం వేసుకోవాలన్నా అది మీ ఇష్టం అనమాట, వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాలర్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, హై నెక్, బోట్ నెక్, ప్రతిదీ కూడా. బోట్ నెక్ అంటే రివర్స్లో ఉంటుందండి. ఓకేనా? ఇటు షోల్డర్కి వచ్చేసరికి నెక్ వైపు పావుదొక్కు 3 ఇచ్చాను కదా, ఆ పావుదొక్కు 3 అటు ఇస్తే సరిపోద్ది. ఓకే? అది సపరేట్గా మాట్లాడుకుందాం.
కన్ఫ్యూజ్ అవుతున్నామండి అంటున్నారు చాలామంది. చాలా బాగా కొంతమంది ఏంటంటే అర్థం కావట్లేదు, కొంచెం మళ్ళీ చెప్పండి అంటున్నారు. ఆమ్హోల్ ఇలా పైనుంచి కొలుస్తున్నారు, వచ్చిద్దా నిజంగా అని అడుగుతున్నారు. వచ్చిద్దండి నిజంగా. ముందు మిమ్మల్ని మీరు నమ్మండి, తర్వాత నన్ను నమ్మండి, పర్ఫెక్ట్గా వస్తుంది, నో డౌట్. నిజం చెప్పాలంటే యూట్యూబ్లో నేను చెప్పినట్టు అసలు యూట్యూబ్లో చెప్పిన వీడియోసే లేవండి. ఎంత బాగా చెప్పిన నిజంగా చెప్తున్నాను. నేను తీసుకునే ఫీజు కూడా చాలా తక్కువ అనమాట. ఓకేనా, యూట్యూబ్లో ఉన్నాయి 5,000 అలా ఫీజులు ఉన్నాయి. కాకపోతే ఎందుకు చెప్తున్నానంటే అంత బాగా అందరికీ చేరు అయ్యేటట్టు ఉండాలి, అంత బాగా చెప్పాలి ఇంకా అని చెప్పే ఉద్దేశంతోనే అందరూ నేర్చుకోగలగాలి. అంటే రీజనబుల్గా ఉంటేనే నేర్చుకోగలరని ఆ కాన్సెప్ట్తోనే తక్కువ ఫీజు పెట్టడం జరిగిందండి. ఫీజు వచ్చి 1199 రూపీస్. ఈ ఆఫర్ నిజంగా చెప్తాను కదా, కొద్ది రోజులు మాత్రం ఉంటుంది, తర్వాత నుంచి ఫీజు అమౌంట్ పెంచుతాను. ఓకేనా, ఎందుకంటే నేను చెప్పేదానికి చాలా తక్కువ అనమాట ఈ ఫీజు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ స్టిచ్ చేసుకున్నాము అంటే మనం ఫ్రాక్ అయితే 1200 1500 ఉంటుంది. ఈ అమౌంట్ అనేది చాలా తక్కువ నా విషయంలో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ కాల్ చేయండి. ఓకేనా, కాల్ చేసి మీరు జాయిన్ అయ్యి నేర్చుకోవాలి అనుకుంటే జాయిన్ అయ్యి నేర్చుకోండి. ఓకే, చూడండి ఇలా ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసి ఈ విధంగా డాట్లు వేసేసుకోవాలి. ఓకేనా, డాట్లు వేసేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ వచ్చి ఎన్ని ఇంచులు వేయాలి డాట్ అనేది ఒకవేళ డౌట్ వస్తే 3.5 ఇంచులు లేదా 4 ఇంచులు, 4.5 ఇంచులు, 5 ఇంచులు సిచ్యువేషన్ బట్టి. ఇక్కడైతే 4.5 ఇంచులు ఇస్తే సరిపోతుంది. ఓకేనా, ఇది ఓకే, అర్థమైందా? ఓకే, ఇట్లాగనమాట. ఇది బ్యాక్ పార్ట్. ఓకే, నేను 2 బ్లౌజులు ఈవిడికి బ్లౌజులు ఎక్కువ ఇట్లా హై నెక్ బ్లౌజులు అంటేనే ఇష్టం అండి. ఆల్రెడీ చాలా స్టిచ్ చేసాము, ఇప్పుడు మళ్ళీ 2 బ్లౌజులు సేమ్ స్టిచ్ చేస్తాను. 2 ఉన్నాయి దీనిలో కలర్స్. ఓకేనా, ఇలాగనమాట. ఓకే, చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, చూడండి డబుల్ ఉంది కదా, మళ్ళీ డబుల్ వేయండి. ఓకేనా, 4 లేయర్స్ ఉండాలి. ఓకే, 4 లేయర్స్ ఉండాలి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఓకేనా, ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 11.5 అంటే పైన 1/2 ఇంచ్ కింద 1/4 ఇంచ్ అయితే సరిపోతుంది. అంటే 12.5 పెడితే సరిపోతుంది. ఓకేనా, చూడండి 12.5 పెట్టండి. ఓకే, ఆమ్ డౌన్ 3 మార్క్ చేయండి. ఎల్బో పెట్టుకో, 3/4 పెట్టుకో. ఆమ్ డౌన్ ఈ సైజుకి వచ్చేసరికి 3 ఉంటుంది, ఏం మారదు. ఆమ్ డౌన్, చంక డౌన్ అనేది ఏం మారదండి, గుర్తుపెట్టుకోండి. అంతేగాని 3/4 పెట్టుకుంటే 3.5 అవ్వటం అట్లా ఏం ఉండదు అనమాట. ఓకేనా, 2 లైన్స్ డ్రా చేసేయండి. ఆమ్ హోల్ ఎప్పుడైనా కానీ హ్యాండ్ బేస్ మీద ఉంటుంది, ఒకటి ఆమ్ డౌన్ అనేది నడుము బేస్ మీద కూడా వెళ్తాం, సిచ్యువేషన్ బట్టి అనమాట. ఒక్కొక్కసారి చేతులు లావుగా ఉంటాయి, కొంతమందికి బాడీ సన్నగా ఉంటుంది, అలాంటప్పుడు వేరుగా మాట్లాడుకుందాం. ఆమ్ హోల్ 7.5 మార్క్ చేయండి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి చూడండి 4.5. ఓకేనా, 1.5 ఖర్చు మార్క్ చేయండి. ఓకే, చూడండి మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను. చిన్న అడ్జస్ట్మెంట్ చెయ్యాలి, అది ఎలా చెయ్యాలి, ఎందుకు తేడా ఉంటుంది అనేది క్లియర్గా చెప్తాను స్కేల్ వాడి. ఓకేనా, ఎందుకంటే చూడండి కొంతమందికి చంకలో కొంచెం హ్యాండ్ దగ్గర కొంచెం లూజ్గా ఉంటుంది. ఎల్బో హ్యాండ్ పెట్టాము అంటే ఈ బెండ్ స్కేల్ ఉంది కదా, షేప్ స్కేల్ అంటాం, దీన్ని తీసుకుని ఈ విధంగా షేప్ తీయాలన్నమాట. ఇలా లైన్ డ్రా చేయాలి. ఓకేనా, మళ్ళీ మీకు మామూలుది నార్మల్ హ్యాండ్ గీసి చూపిస్తాను, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది. ఓకేనా, చూడండి 1/4 ఇంచ్ డిఫరెన్స్ ఉందా. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే లోపల కర్వ్ అనేది అక్కడ లూజ్ వచ్చేస్తుంది. స్ట్రైట్గా వేస్తే మనం కర్వ్తో వేస్తే ఏంటంటే క్లాత్ చక్కగా హ్యాండ్కి అద్దినట్టు ఉంటుంది అనమాట. ఇలా ఎల్బో హ్యాండ్ కానీ 3/4 హ్యాండ్ కానీ వేసినప్పుడు మనం ఇలాంటి అప్లై చేస్తూ ఉంటాం. అంతేగాని మామూలుగా షార్ట్ హ్యాండ్కి అయితే అవసరం లేదు. సిచ్యువేషన్ బట్టి అసలు ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా ఎందుకు వర్తిస్తుంది, అసలు ఎందుకు పెట్టాలి. కొంతమందికి స్కిన్ ఎక్కువ ఉంటుంది, చెస్ట్ కింద భాగంలో, చంక కింద భాగంలో స్కిన్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి చంక కింద స్కిన్ తక్కువ ఉంటుంది హ్యాండ్ దగ్గర. అసలు సిచ్యువేషన్ బట్టి ఎందుకు పెట్టాలి, ఎవరికి ఎలా పెడితే బాగుంటుంది అనేది మనం చూసిన దాన్ని బట్టి చెప్పగలమండి. కస్టమర్ ఎవరికైతే స్టిచ్ చేస్తున్నామో వాళ్ళని చూసినప్పుడు మనము ఇలాంటి కొన్ని డెసిషన్ తీసుకుంటాం అనమాట. ఇంకా ఫిట్టింగ్ బాగా రావాలి, బాడీకి అద్దినట్టు ఉండాలి అంటే చిన్న చిన్న చేంజెస్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, 1/2 ఇంచ్ లెస్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఇట్లా 1/4 ఇంచ్ ఎక్కువ వస్తుంది కదా, 1/2 ఇంచ్ తగ్గుతుంది. కిందకు వచ్చేసరికి హ్యాండ్ దగ్గర యాస్టీస్గా ఎలా ఉందో లూజ్ అలాగే ఉంటుంది. ఓకేనా,
1.5 మార్క్ చేయండి. చిన్న సైజే కాబట్టి నడుము సైజు 28 కాబట్టి 1.5 మార్క్ చేయండి. ఓకేనా? 1.5 మార్క్ చేసి ఈ విధంగా మార్క్ చేసి మన దగ్గర ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్ తీసుకుని షేప్ తీసుకోవాలి. 1.5 మార్క్ చేయాలా అని అడుగుతున్నారండి. చిన్న సైజు అయితే 1.5 సరిపోతుంది. ఎవరికైనా హ్యాండ్ స్టార్టింగ్ నుంచి ముందు స్టార్టింగ్ స్ట్రైట్గానే ఉంటుంది, అక్కడి నుంచే కరువు తిరుగుతూ ఉంటుంది అనమాట. అంతే. ఓకేనా? పెద్ద సైజులకైతే మనం 1.5 పెడతాం, చిన్న సైజులకైతే 1.5 పెడతాం. అట్లా సిచ్యువేషన్ బట్టి. అసలు ఇంకోటి చెప్తానండి. అయితే ఇది ఎట్లా పెట్టాలి అని ఉంటుంది. చెస్ట్లో 24వ భాగం కూడా ఇక్కడ వాడతామండి. ఇక్కడ కానీ చంకలో కానీ కొన్ని సందర్భాల్లో వాడతాము. అది నేను వేరుగా క్లియర్గా ఇంకొక వీడియోలో క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాను. ఆల్రెడీ మన వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఏది ఎక్కడ వాడతాం. 24వ భాగం వాడతాము అంటే చంకలు లోతు తీసేటప్పుడు కానీ మనము, లేకపోతే ఇలాంటి స్ట్రైట్గా పెట్టేటప్పుడు కానీ అక్కడి నుంచే కరువు తిరగాలని చెప్పి కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకేనా? ఇలాంటి వాడిన దాన్ని బట్టి మనకు అర్థమవుతాయి. మీరు వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, అంతేగాని సగం సగం చూస్తే అర్థం కాదు. ఓకేనా? ఇలా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని షేప్ తీసేయండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది హ్యాండ్. ఇలా హ్యాండ్ ప్రతిదీ కూడా ఎల్బో అయితే ఎల్బో, 3/4 అయితే 3/4, ఫుల్, చూడి ఏదైనా ఆర్మ్ డౌన్ 3 వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అంతేగాని దానికి ఒకలాగా దీనికి ఒకలాగా ఏమి ఉండదు. సిచ్యువేషన్ బట్టి. ఇది ఎప్పుడంటే మీకు చూపిస్తుంది స్కిన్ ఎక్కువ ఉన్నప్పుడు, చంక కింద భాగంలో స్కిన్ ఎక్కువ ఉన్నప్పుడు స్కిన్ రివర్స్ చేసి పెడతామన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్ బట్టి మారుతూ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కోలాగా పెడతాం. ఓకేనా? ఇది ఎల్బో హ్యాండ్ అంటే ప్రతిదీ ఇంపార్టెంటే. హ్యాండే కదా, బ్యాక్ పార్టే కదా, ఫ్రంట్ పార్టే కదా, నాదే కదా, ఇలాంటి ఏమీ ఫిక్స్ అవ్వద్దు. జనరల్గా ఏంటంటే నాదే కదండి అన్నట్టు మాట్లాడతారు. ఎవరిదైనా బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్ని ఇవ్వాలి, మనం ఎక్కువసేపు ఉంచుకోగలగాలి. మనం ఉంచుకోగలిగినప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు అది ఫ్రీగా చేయగలగాలి. అంటే మనం వేసుకున్న డ్రెస్ని బట్టి కంఫర్ట్ ఇస్తుంది అనమాట. ఓకేనా? ఇలా చేయాలి. ఓకే, వీల్ మార్క్ చేసేయండి. ఓకే, చూడండి, ఇలా వీల్ మార్క్ చేసేయండి. ఇలా వీల్ మార్క్ చేసేసి ఇంటూ మార్క్ పెట్టేసేయండి. రాంగ్ సైడ్ అని తెలుస్తుంది. నేను రెండు మీకు ఏంటంటే గీసి ఒకసారి చూపిద్దామని చెప్పి గీసి చూపిస్తాను. వీల్ ఎలా పడుతుందండి, దీన్ని వాడటం మాకు రావట్లేదు అంటున్నారు. చాలామంది ఫోన్ కాల్స్ వస్తాయండి, ఇది ఎలా వాడాలి, ఇది ఎలా వాడాలి, ఇది వచ్చిద్దా అంటే. రాని వాళ్ళకైతే, కొత్త వాళ్ళకైతే ఏముంది, అసలు ఏమీ రాని వాళ్ళకి నేర్పడం ఈజీ. కొంచెం వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇంతకుముందు ఒక లెక్క ఉంటుంది, ఇప్పుడు ఒక లెక్క ఉంటుంది. ఓకేనా? చూడండి, 1 ఇంచ్గా మార్క్ చేసేసి ఈ విధంగా ఖర్చు దగ్గర నుంచి ఫోల్డ్ చేసి 1 ఇంచ్ 7.5 కదా, 7.5లో 1 ఇంచ్ పోతే 6.5, అట్లా ఈ విధంగా ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్కి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ స్కేల్తోనే చాలా ఈజీగా కరువు తీయొచ్చు. చాలా బాగా వస్తుందండి. ఫ్రంట్ పార్ట్లో ఉగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా ముడతలు అనేవి రావు, చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇది యాస్టేజ్గా ఇది ఎలా ఉందో అలా కట్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్లో కాట్లు పెట్టండి. ఓకేనా? ఎందుకంటే తీసిన పీసు చిన్నదే కాబట్టి మనకి ఏంటంటే అంతగా తెలియదు అనమాట. అందుకే కాట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ అని తెలుస్తుంది, మనకి ఈజీగా ఉంటుంది. సార్ మనం హ్యాండ్ జాయింట్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇలా తీసేయండి, ఈ విధంగా కట్ చేసేయండి. ఓకేనా? ఎన్ని బ్లౌజులైనా ఇలా ఒక బ్లౌజ్ కట్ చేసి మీకు ఒకళ్ళే 10 బ్లౌజులు అనుకోండి, దాని మీద పెట్టేసి తీసేయండి. అలా చేయండి, అప్పుడు ఈజీ అవుతుంది, పని ఈజీ అవుతుంది. ఓకేనా? ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్ అని అర్థం. ఒకవేళ పైకి పెట్టామంటే కిందది రాంగ్ సైడ్ అని అర్థం. ఓకేనా? ఇది హ్యాండ్ తీసుకోవడం. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ప్రిన్సెస్ కట్, ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్. ఓకేనా? ఫ్రంట్ వచ్చేసరికి డీప్ నెక్, బ్యాక్ వచ్చేసరికి హై నెక్, ఇలా డ్రాప్. ఓకేనా? ఫ్రంట్ వచ్చేసరికి డీప్ నెక్. ఓకేనా? ఈ విధంగా తీసుకోవాలి. ఓకే, చూడండి, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అండి. ప్రతిదీ కూడా ఇలా చేయాలి అలా చేయాలి అంటే ఒక ప్రొసీజర్ అలవాటు చేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఒకటి మీరు రోజు ఒక ప్రొసీజర్ ఫాలో అయితే అది ఆటోమేటిక్గా ఈజీగా ఉంటుంది. ఒకదాని తర్వాత ఇప్పుడు చాలామంది కూడా ఏంటంటే చెప్తున్నారు, ఇంతకుముందు ఎక్కువ టైం పట్టేదండి బ్లౌజ్ కుట్టడం, ఇప్పుడు ఈజీ అయిపోతుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటున్నారు. థ్యాంక్స్ అండి. ఓకేనా? ఒకటి మనం టైం కూడా తగ్గించుకోవాలి, మనం కుట్టే విధానంలో కూడా మార్పులు రావాలి, అప్పుడు ఈజీ అవ్వాలి పని. మనం చేసే పని ఎంత కుట్టినా అంతే అమౌంట్ వస్తాయి. అలాంటప్పుడు మనం పని ఈజీ చేసుకోవాలి, అప్పుడే మనకి హ్యాపీగా అనిపిస్తుంది. ఓకేనా? చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా వేయండి. ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక 1/4 ఇంచ్ ఉంచండి. సైడ్ క్రాస్గా 1 ఇంచ్ మార్క్ చేయండి. ఓకేనా? ఇలా ఉంచేసి
చేసేయండి. చంకలో కానీ షోల్డర్ దగ్గర కానీ యాష్ టీజ్గా ఎలా ఉందో అలాగే ఉంచండి. పాము చిక్సులు పట్టి కాజా పట్టి తీయండి. ఓకేనా. చిన్నది ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాకుండా డీప్ నెక్ పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎలాగో అనేది మీకు ఈ వీడియోలో 1కి 4 నెక్కలు గీసి చూపిస్తానండి. ఓకేనా. క్లియర్గా ఉంటుంది. ఓకే చూడండి, ఇలా మార్క్ చేసి ఉంచండి. సైడ్కి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ మార్క్ చేయండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం డాట్ వేసినప్పుడు క్లాత్ సరిపోదు, అందుకే ఎక్కువ ఉంచితే సరిపోతుంది అనమాట. సైడ్కి ఉంచాలి. ఓకేనా. ఈ విధంగా ఉంచండి. బ్యాక్ పార్ట్ కింద సమానంగా మార్క్ చేసేయండి. షోల్డర్ ఎలా ఉందో యాజ్ టీజ్గా అలాగే తీసేయండి. షోల్డర్ దగ్గర ఎక్కువ తీయ అవసరం లేదు. ఓకేనా. కింద కూడా తీసేయచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లెంత్ బాడీ లెంత్ సరిపోదు. అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తీయాలి, ఇక్కడ తీయ అవసరం లేదు. ఇది ఎలా ఉందో అలాగే తీసేయండి. అప్పుడు ఏం చేస్తామంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం, లేదా 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం. ఫ్రంట్ లెంత్ సరిపోలేదని చెప్పి ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. షోల్డర్ ఎలా ఉందో యాజ్ టీజ్గా అలాగే తీసేయండి. ఓకేనా. ఈజీగా కట్ చేసుకోవచ్చండి. హై నెక్ అయినా ఏం భయపడాల్సిన పనేం లేదు. మోడల్ బ్లౌజులు అనేసరికి ఇంకా బాగుంటాయి. ఒకటి అమౌంట్ కూడా ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. అసలు ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఈవిడికి చాలా బ్లౌజెస్ స్టిచ్ చేసాం మనం. ఓకేనా. చాలా హ్యాపీ కూడా. ఓకే చూడండి, ఈ విధంగా తీసేయండి. మొత్తం తీసి చూపించేస్తాను మీకు, ఎందుకంటే ఈజీగా ఉంటుంది, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా. చూడండి, ఇలా ఉంది కదా, ఈ విధంగా మార్క్ చేయండి. ఎందుకు మార్క్ చేయమంటున్నానంటే మనం ఫ్రంట్ పార్ట్లో నెక్కలు గీయాలి కదా, అందుకే ఇక్కడ వీల్తో మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో నెక్కలు గీయడానికి ఈజీ అవుతుంది, మీకు చూపించడానికి బాగుంటుంది అని చెప్పి. ఓకేనా. చూడండి, వీల్ మార్క్ అంతా కనిపిస్తుంది. ఓకేనా. చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు చెస్ట్ ఎంత 33 అంటే 1 పార్ట్ ఎంత 8.5 అంతేనా. దానికి ఒక 1 ఇంచ్ కలపండి, అంటే 9.5 లేదా 9.5 అయినా మార్క్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారం వెళ్తే ఈజీగా ఉంటుంది. ఓకే, లేదు అంటే మీరు కరెక్ట్గా మార్క్ చేసేయండి. ఓకేనా. చూడండి, 5.5 ఫ్రంట్ నెక్, అసలు నెక్ 6.5, దానికి 1 ఇంచ్ లెస్ చేస్తే 5.5 పెట్టండి. ఓకేనా. మీరు లేదు అంటే 6 కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. నేనైతే 6 పెడతానండి, కస్టమర్ 6 వేసుకోగలరు అలాంటప్పుడు. ఓకేనా. మీకు చిన్న రౌండ్ చూపిస్తాను, ఇది వేలాగనమాట. ఇప్పుడు అదొక నెక్. ఓకేనా. ఇది ఒక నెక్, స్టార్ నెక్, ఇలా కొంచెం కర్వ్ ఇచ్చి ఇది ఒక నెక్. చూడండి, ప్రతిదీ కూడా మీకు చాలా గీసి చూపిస్తున్నాను. ఓకేనా. ఇలాగో ఇప్పుడు చూడండి, మన దగ్గర ఇంకా ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ ఉంది. ఇలా నెక్ తిప్పినప్పుడు ఇది ఇలా రావాలి అంటే ఎలాగో అంటే ప్రతిదీ కూడా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ నెక్కల్లో డిఫరెంట్. ఇప్పుడు మనం బకరం తీసుకున్నామంటే చాలా మోడల్స్ స్టిచ్ చేసుకోవచ్చు. పైపింగ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, స్టిచ్ చేసుకోవాలని కాదు, చేసుకోలేమని కాదు. ఓకేనా. కొన్ని ఏంటంటే అందంగా అనిపిస్తాయి. ఓకేనా. చూడండి, ఈ విధంగా చూడండి, చాలా బాగా అనమాట. చూడండి, ఇలాగ మీకు చూపిద్దామని ఈ నెక్ కూడా నేను స్టిచ్ చేసింది. ఇలా రావాలి అంటే ఇలా నీట్గా మనం చేతితో కొన్ని నెక్కలు తిప్పుకుంటే నీట్గా ఉంటుంది. ఓకేనా. ఇలా బయటికి వెళ్ళి వచ్చేసి చూడండి, ఇలా క్రాస్గా బయటికి వెళ్ళి ఇక్కడ నుంచి చిన్న కర్వ్ తీయండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఎంత ఉంది, 3.5 ఉంది. బయటకు ఇక్కడ వచ్చేసరికి 4 లేదా 3.5 మార్క్ చేయండి. ఈ విధంగా చూడండి, ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు నేనైతే తీసేది ఈ నెక్ అండి, ఫైనల్గా నేను తీసేది ఈ నెక్. ఓకేనా. మీకు కావాలని చెప్పి డిఫరెంట్గా చెప్దాం దీంట్లోనే అని చెప్పి మీకు అది చెప్పాను. నేను తీసేది ఇలా, ఆవిడకి అమ్మాయికి ఏంటంటే కొంచెం బ్రాడ్గా వేసుకోవడం ఇష్టం, ఇలా బయటికి వెళ్ళి వస్తే చాలా ఇష్టం అనమాట. అందుకు కొంచెం బయటికి పెట్టేసి నెక్ బ్రాడ్గా తీసాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, చెస్ట్లో ఒక పార్ట్ ఎంత 8.5, దానికి 1 ఇంచ్ కలపండి, అంటే 9.5. ఓకేనా. 9.5 అంటే నేను 9.5 పెడుతున్నా. ఓకే, కొంచెం 1/4 ఇంచుల డిఫరెన్స్ ఏమీ లేదు. జస్ట్ 33 అంటే 10వ భాగం, 33 అంటే 1/4 ఇంచ్ చిక్సులు పట్టే కాజా పట్టే అంటే 3.5 మార్క్ చేయండి. ఓకేనా. 3.5కు ఒక 1/2 ఇంచ్ లెస్ చేసి 3 మార్క్ చేయండి. ఓకే, అంతే. ఇప్పుడు చెస్ట్ డివైడెడ్ బై 12 వేస్తే ఎంత వస్తుంది, 2.8. 2.8 అంటే చూడండి, దానికి ఒక 1/2 ఇంచ్ లెస్ చేసి 2.5 మార్క్ చేయండి. ఓకేనా. 2.8 వస్తుంది. చెస్ట్ డివైడెడ్ బై 12 అంటే 2.8, ఒక 1/2 ఇంచ్ లెస్ చేయండి, అంటే చూడండి 2.5 మార్క్ చేయండి. 2.5 మార్క్ చేసేసి పైకి వచ్చేసరికి 2.5 మార్క్ చేయాలి. ఓకేనా.
ఈ పైకి వచ్చేసరికి ఈ విధంగా 2.5 మార్క్ చేయండి. స్కేల్ తీసుకుని షేప్ తీసేయాలి. ఎందుకు మార్క్ చేయాలంటే చూడండి 8.5, 1.5, 2.5 ఓకేనా. 8.5, 1.5, 2.5 ఎంత 12.5 సరిపోయిందా. 12.5 ఒక హాఫ్ ఇంచ్ కుట్టడానికి. అంటే ఫ్రంట్ పార్ట్ ఒకవేళ సరిపోదు అనుకుంటే ఇలా చెక్ చేసుకోవాలి. మనం నార్మల్ డాట్స్ వేసినట్టు మీరు చెక్ చేసుకుని దాన్ని బట్టి ఇలా చెక్ చేయండి. 2 లైన్స్ డ్రా చేసేయండి ఓకేనా. 2 లైన్స్ డ్రా చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని చంకలోకి షేప్ ఎలా తీయాలో నేను క్లియర్గా మీకు చెప్తాను ఓకేనా. ఒకటి పెద్దది ఒక చిన్న లైన్ డ్రా చేయండి ఓకే. ఎపెక్స్ పాయింట్ నుంచి కిందకు ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా. ఈ విధంగా లైన్ డ్రా చేసుకుని చూడండి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఇప్పుడు షేప్ తీసేయండి. ఈ విధంగా చంకలోకి షేప్ తీసేయాలి ఓకేనా. ఇలా తీసేయండి. నీట్గా వస్తుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చెస్ట్ పార్ట్ నిలబడుతుంది. చాలా అందంగా ఉంటుంది. స్కేల్ని చూడండి ఈ విధంగా తిప్పండి. చూడండి నేను ఎలా తిప్పుతున్నానో అలా తిప్పండి. చిన్న కర్వ్ ఇవ్వండి ఓకేనా. ఇప్పుడు రివర్స్ చేసి ఇదే స్కేల్ని రివర్స్ చేసి చూడండి ఇలాగనమాట ఓకేనా. ఇదండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఓకేనా. చాలా బాగా వస్తుంది. చాలా క్లియర్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఓకే. ఆల్రెడీ అన్ని సైజులు ఉన్నాయి మన ఛానల్లో. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ 34, 36, 38, 40, 42 అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా. అప్పుడే మీకు ధైర్యం కూడా వస్తుంది. ఎందుకంటే మీరు చేస్తే వేసుకున్నప్పుడే నీట్గా ఉన్నదాన్ని బట్టి మీకు ధైర్యం కూడా వస్తుంది ఓకేనా. 2.5 ఇంచులు అంతేగాని మనం కుట్టకుండా చూస్తుంటేనేమో భయపడుతూ రాలేదన్నట్టు కాకుండా ట్రై చేయండి ఓకేనా. 1 ఇంచ్ పైకి మార్క్ చేసి ఈ విధంగా తీయండి. 1 ఇంచ్ ఉండాలి. ఇలా ఉంటే షేప్ బాగుంటుంది. వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉక్స్ మనకు పొట్ట మీద పడిపోకుండా ఉంటుంది అనమాట ఇలా వేయడం వల్ల ఓకేనా. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. చూడండి ఇదిగోండి చంకలో ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి. చంకలో లోతు తీయాలి కదా, ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి. ఈ విధంగా క్రాస్గా లైన్ కొట్టేసి హాఫ్ ఇంచ్ దీనిలోనే తీయాలి ఓకేనా. చూడండి ఇలా హాఫ్ ఇంచ్ తీసేయండి ఓకే. ఇది ఇలా తీసేయాలి. ఒక హాఫ్ ఇంచ్కి ఇలా తీసేసి లోతు తీసేయాలి ఓకేనా. ఇక్కడ గ్యాప్ ఏమవుతుందంటే ఇలా తీయడం వల్ల మనకి చంకలో ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాకుండా ఉంటుంది. ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు ఒక 1/4 ఇంచ్ తీసేయండి ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.